అందరికీ నమస్కారము. తమలపాకు. దీన్నే పాన్ లీఫ్ అంటాం, బీటల్ లీఫ్ అంటాం ఇంగ్లీష్‌లో. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే మన ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఒక మెడిసిన్ లాగా కూడా వాడొచ్చు దీన్ని. దీంట్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఇవన్నీ మనకు తెలిస్తే గనుక డెఫినెట్‌లీ డైలీ దాన్ని ఒక్కొక్క లీఫ్ అట్లా అట్లా మెల్లమెల్లగా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఏంటిది? ఈ తమలపాకు ఏంటి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎన్ని తినాలి? ఎలా స్టోర్ చేసుకోవాలి? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్లా ఇవన్నీ మీకు డీటెయిల్‌గా చెప్తాను ఈ వీడియోలో. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫస్ట్ చూద్దాం. ఎప్పుడు తీసుకోవాలి తమలపాకు? తమలపాకు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. పొద్దున ఖాళీ కడుపుతోటి ఒక లీఫ్ తీసుకొని, ఒక తమలపాకు తీసుకొని మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఎలా తీసుకోవాలి అంటారా? దీనికి కూడా డిఫరెంట్ మెథడ్స్ చెప్తాను. ఒకటి, మీరు డైరెక్ట్‌గా తమలపాకు తీసుకొని దాని మీద సున్నం అని ఉంటుంది చూడండి. తమలపాకు మీద ఏసుకున్న సున్నం అది ఉంటే అది అప్లై చేసుకోవచ్చు చేసి, 1 లేదా 2 మిరియాలు చిన్న చిన్న పీసెస్ పెట్టండి. అదే విధంగా 1, 2 కిస్మిస్ కూడా పెట్టండి. కిస్మిస్ పెడితే ఏంటంటే ఆ ఘాటుతనాన్ని తగ్గిస్తుంది. అట్లా ఇది మొత్తం మరి అట్లా ఫోల్డ్ చేసుకొని తమలపాకు నోట్లో ఏసుకొని మంచిగా నమిలి మింగేయాలి. ఉంచకూడదు. బయట పాడేయకూడదు. మొత్తం తినేయాలి. ఇది ఒక వే. ఇంకొక వే ఏంటంటే తమలపాకు 2, 3 తమలపాకులు తీసుకొని ఒక కప్పు నీళ్ళల్లో బాగా మరిగించండి. దాంట్లోనే కొంచెము కార్డమమ్ అంటే ఇలాచీ అండ్ దాల్చిన చెక్క ఈ 2 వేసి బాగా మరిగించేసి కాడాలాగా చేసి ఒక హాఫ్ కప్ అయ్యేదాకా చూసి తర్వాత అప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసి మెల్లమెల్లగా సిప్ బై సిప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. ఇది ఒక డిఫరెంట్ మెథడ్. తినొచ్చు లేదా తాగొచ్చు కాడా చేసుకొని. ఎట్లా తీసుకున్నా గాని బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఎన్ని తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఎక్కువ తీసుకోకండి. రోజులో ఒక్కటి సరిపోతుంది. పొద్దున ఖాళీ కడుపుతో తినమని చెప్పాను. లేదా తాగండి. తాగేటట్టయితే 2, 3 మీరు బాయిల్ చేసుకొని తాగేయొచ్చు. ఆ జ్యూస్ తీసి. ఇది 1 లేదా 2 అంతకంటే ఎక్కువొద్దు. ఒకవేళ మీకు ఇప్పుడు మీకు అడ్వాంటేజెస్ చెప్తాను కదా! ఆ అడ్వాంటేజెస్ అన్నీ విన్న తర్వాత అరే! నాకు ప్రాబ్లమ్ చాలా ఉంది. ఇక్కడ యూజ్ అవుతుందనుకుంటారు. అప్పుడు 2 లీవ్స్ తీసుకోండి. పొద్దున ఒకటి ఖాళీ కడుపుతోటి, సాయంత్రం గూడా భోజనానికి ముందు ఒక అరగంట ముందర. సాయంత్రం భోజనానికి ముందు అరగంట ముందర ఇంకొక తమలపాకు తీసుకొని మెల్లగా నమిలేసి తినేయొచ్చు. ఇట్లా తీసుకోవచ్చు. అండ్ దీన్ని రోజు మనం కొనలేం గదా! ఒకటేసారి కొనేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అయిపోతుంది గదా! ఎలా మేడం అంటారు చెప్తాను. దీనికి ఏం చేస్తారంటే మనకిప్పుడు అట్ ప్రెజెంట్ అయితే ఒక రూ. 10 ఇస్తే 10, 12 తమలపాకులు ఈజీగా ఇస్తారు కదా! నేనేం చేస్తారంటే ఒక 10 రోజులకు సరిపడే అంత అంటే రూ. 10వి తమలపాకులు మంచి నీట్‌గా ఉన్నాయి కొనుక్కొని, దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి తడి బట్టలో హ్యాంకీ కావచ్చు, ఏదైనా మఫ్లిన్ క్లాత్ కావచ్చు, తడి చేసి దాంట్లో ఈ ఆకులు పెట్టి కొంచెం మడిచేసి, ఫోల్డ్ చేసేసి ఒక కవర్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఆ కవర్ తీసి ఆ హ్యాంకీలో గాని, క్లాత్‌లో ఉన్న ఒక్కొక్క లీఫ్ రోజు ఒక్కొక్కటి వాడుతూ ఉంటాను. 10, 15 రోజులకి ఏమాత్రం ఖరాబ్ అవ్వవు. ఇట్లా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తమలపాకుల్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా చాలా ఉన్నాయండి. లైక్ మినరల్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అండ్ పొటాషియం, కాల్షియం ఇంకా వైటమిన్ సి ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. మరి దీన్ని కన్జ్యూమ్ చేసే విధానం గూడా చెప్పాను మీకు. ఇట్లా తాగొచ్చు లేదా తినొచ్చు అని జెప్పేసి. అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే మన జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్ ద డైజెషన్. డైజెషన్‌కి చాలా చాలా మంచిది. మనం నోట్లో వేసుకొని తిన్నప్పుడు సలైవా అంటారు చూడండి. నోట్లో లాలాజలాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. సలైవా ప్రొడ్యూస్. అండ్ ఇంకా రెడ్యూసెస్ ద బ్లోటింగ్ సిస్టమ్. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిచ్చేస్తుంది. ఇంకా మలబద్ధకం ఉంటే దాన్ని గూడా తగ్గిస్తుంది. ఆల్ టుగెదర్ మనం ఏం చెప్పొచ్చంటే ఇది డైజెషన్‌కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక రెండవది సాల్వ్స్ ద రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. రెస్పిరేటరీ అంటే మన పొట్ట. పొట్టకి పైనున్న ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మోస్ట్‌లీ దగ్గు, జలుబు, అస్తమా. ఈ మూడింటికైతే రామబాణం అని చెప్పొచ్చు. ఈ మూడే కాకుండా ఎప్పుడన్నా పట్టేసినట్టు కంజెషన్ ఉంటది చూడండి. అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, అస్తమా ఉన్న వాళ్ళైతే పక్కా తప్పనిసరిగా
మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి 21 రోజులు కంటిన్యూయస్‌గా తినండి. నేను చెప్పినట్టు. మిరియాలు, కొంచెం 1, 2 మిరియాలు, 1, 2 కిస్మిస్ ఏసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని తినేయండి. మొత్తం మింగేయండి. లేదా జ్యూస్ చేసుకొని తాగండి. ఇట్లా 21 రోజులు. ప్రాబ్లమ్ సివియర్‌గా ఉంటే 41 రోజులు చేయండి ఇది. తర్వాత మీరు చాలా రిలీఫ్ కనిపిస్తుంది. నాకు కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా రాయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా చేసి మీకు చెప్తున్నాను. అర్థమైందా? ఇదొకటి. ఇంకొకటి మూడవ బెనిఫిట్ ఏంటంటే ఇంప్రూవ్స్ ద ఓరల్ హైజినిక్. అంటే బూస్ట్ ద ఓరల్ హైజినిక్. ఎట్లా ఓరల్ హైజినిక్ అంటారా? దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మనకి పళ్ళల్లో ఉండే క్యావిటీస్ వస్తాయి చూడండి. పుచ్చిపళ్ళు అవి ఇవి. అది రాకుండా కాపాడుతుంది. బాగా ఫైట్ చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ తోటి. అండ్ మన నోట్లోంచి ఎటువంటి దుర్వాసన వచ్చినా గానీ, ఆ దుర్వాసనను కూడా ఆపుతుంది. ఇట్లా ఓరల్ హైజీనిక్ కోసం మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని బాగా యూజ్ చేయొచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎటువంటి నొప్పి ఉన్నా గానీ, ఎక్కడ బాడీలో ఎక్కడైనా నొప్పి ఉన్నా, ఎక్కడన్నా ర్యాషెస్ వచ్చినా, చిన్న చిన్న కట్లేమన్నా తెగినా గానీ, చేతులు గానీ ఎక్కడైనా కొంచెం కొంచెం దెబ్బలు తగిలినా గానీ, ఆ ప్లేస్‌లో తమలపాకు రసాన్ని పిండేసి అక్కడ రాయండి. మీకు తొందరగా రిలీఫ్ ఉంటుంది. పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఆ కట్స్ కూడా తొందరగా మాయమైపోతాయి. గాయాలు తొందరగా మాయమైపోతాయి. ఇంకొకటి ఏంటంటే డయాబెటిస్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరం అంటారు. ఎందుకంటే ఈ తమలపాకులో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసే ఆ ప్రాపర్టీస్ దాంట్లో ఉన్నాయి. కాబట్టే డయాబెటిస్ వాళ్ళకి కూడా రోజు తీసుకోవాలని చెప్తారు. నేను రోజు పక్కా తీసుకుంటాను. ఎప్పుడైనా కొంచెం ఒక వారం, 10 రోజులు గ్యాప్ వచ్చినా మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చుకుంటాను. తెచ్చుకొని మళ్ళా తింటాను. ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసే ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయంటారు. ఒక రిసర్చ్ ప్రకారం చెప్పారన్నమాట. క్యాన్సర్ రాకుండా ఉంటుంది అంటారు. వచ్చినాక అది వేరే సంగతి, దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి గానీ, రాకుండా ఇది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ 2 ఉన్నాయి కదా దీంట్లో అందుకని. ఇంకొకటేంటంటే నెక్స్ట్ బెనిఫిట్ మనకి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ ఇలాంటియేమైనా ఉన్నా కానీ వాటిని తగ్గిస్తుంది తినడం వలన. తినడమే కాదు, మనము తమలపాకుని మజ్జిగలో ఒకసారి ఇలా ఒక్క నిమిషం నానబెట్టి ఆకుని తీసుకొని 2 కళ్ళ మీద చక్కగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఎంత హాయిగా ఉంటుందో. చక్కటి రిలీఫ్ ఉంటుంది. స్ట్రెస్, ఆందోళన, ఈ ఒత్తిడులు ఇవన్నిటి నుంచి బయటపడిపోతారు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బరువును తగ్గిస్తుంది అంటారు. ఎట్లా బరువును తగ్గిస్తుంది అంటారా? ఇది డైజెషన్‌కి బాగా ఉపయోగపడుతుంది గదా! మనం జనరల్ తమలపాకు ఎప్పుడైనా గానీ ఇన్ జనరల్ మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకుంటాం గదా! అట్లా తీసుకున్నప్పుడు ఇది డైజెషన్‌కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బరువును తగ్గిస్తుంది. మనం పొద్దున్న తీసుకున్నా గానీ దాని ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటది. అందుకని పొద్దున్నే ఎక్కువ ప్రిఫర్ జేస్తున్నాను. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకునే వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అట్లా ఉంటాయి. కాబట్టి బరువునైతే కంట్రోల్‌లో ఉంచుతుంది. పొట్ట రాకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించేస్తుంది. ఇట్లా ఇన్ని బెనిఫిట్స్. ఇవే కాకుండా మనకి ఇన్‌ఫ్లమేషన్ ఎక్కడైనా వాపులుంటాయి చూడండి. ఆ వాపులను కూడా నివారిస్తుంది. దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని నివారించే ప్రాపర్టీస్ కూడా బాగా ఉన్నాయి. ఇక మన ఫేస్‌లో కూడా మంచి గ్లో, మంచి తళతళమని ఫేస్ మెరవాలంటే కూడా తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటి ఎలా మేడం అంటారా? ఏం లేదు, తమలపాకు రసాన్ని తీసేసేయండి. ఆ రసంలోనే కాసింత నిమ్మకాయ గాని, పసుపు గాని మనము జనరల్‌గా వాడతాం చూడండి. ఏమంటారు బేసన్, శనగపిండి, కొంచెం పసుపు, ఇట్లా పెరుగు ఏది కావాలంటే అది ఏసుకోండి. వాటితో పాటు తమలపాకు రసాన్ని కొంచెం ఏస్తున్నాం. అప్లై చేయండి ఫేస్‌కి. ఒక వారంలో ఒక్కసారో, 2 సార్లు పెట్టుకోండి. మంచి గ్లో వస్తది. ఇట్లా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మీకు చెప్పినట్టు ఆ తమలపాకుని ఎక్కువగా వాడకండి. ఎంతలో వాడాలో అంతలో. రోజులో 1, 2 అంతకంటే ఎక్కువొద్దు. ఎక్కువ వాడితే ఏమవుతుంది అంటారు? ఎక్కువ వాడితే గనక మన పొట్ట మీద చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పొట్ట మీద. ఎందుకంటే డైజెషన్‌కి మనం వాడుతున్నాం. ఎక్కువ వాడితే అతి సర్వత్రా వర్జయేత్ తెలుసు గదా! అదే అవుతది. ఇంకొకటేంటంటే ఈ తమలపాకుని చాలామంది టొబాకోతో కలిపి తీసుకుంటారు. ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఓరల్ క్యాన్సర్, నోటి ద్వారా వచ్చే క్యాన్సర్‌కి ఎక్కువగా కారణమవుతుంది. అందుకని టొబాకోతో వద్దు. ఎట్లా తీసుకోవాలి? మిరియాలు అండ్ కిస్మిస్ ఏసి తినేయండి మొత్తం. మొత్తం మింగేయండి. అట్లా తీసుకోండి, లేదా మీకు చెప్పినట్టు కాడా చేసుకొని తాగండి. కానీ టొబాకోతో అయితే ఎట్ ఎనీ కాస్ట్ క్లియర్‌లీ వద్దు. వద్దంటే వద్దు. అర్థమైంది గదా! ఇంకెందుకు ఆలస్యం? మార్కెట్‌లో ఎక్కడ తమలపాకు కనిపించినా మీ నడక అక్కడ ఆపేసి కొనుక్కోండి. ఇంట్లో తెచ్చి మంచిగా నేను చెప్పినట్టు పెట్టుకోండి ఫ్రిడ్జ్‌లో. ఒక వారం, 10 రోజుల దాకా ఏమీ ఖరాబ్ గాదు.
వాడండి. బెనిఫిట్స్ తప్పకుండా కింద కామెంట్ బాక్స్‌లో మీకొచ్చిన బెనిఫిట్స్ మీరు ఫీల్ అయ్యేవి రాయండి. ఓకేనా? ఇంకొక మంచి టాక్‌తో కలుస్తాను. అప్పటిదాకా చక్కగా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్. నమస్తే.